దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేసి జాతీయ పార్టీలను కూడా లేకుండా చేసి విపక్ష ముక్త భారతదేశం స్థాపించాలని కళ్ళగంటున్నది బీజేపీ. అందుకు తగ్గ వ్యూహాలు అనుసరిస్తున్నది. రకరకాల పద్ధతుల్లో తన స్నేహితులైన పార్టీలను కూడా సర్వనాశనం చేస్తున్నది. అట్లా చాలా రాష్ట్రాలు చేశాయి. ఇప్పుడు బెంగాల్లో తన విశ్వరూపం చూపిస్తున్నది. బెంగాల్లో ఎట్లా గెలిచిందో మనకు తెలుసు. దొంగ ఓట్లతో, ఓటు చోరీ అనేది చాలా ప్రచారం జరిగింది. దొంగ ఓట్లతో గెలిచింది, దౌర్జన్యంగా గెలిచింది, తనకు ఓట్లేని వాళ్ళని ఓట్లు తీసేసి గెలిచింది, హింస చేసి గెలిచింది. తమకు అనుకూలంగా సిఆర్పి పారామిలిటరీ బలగాలను దించి ఇతరులను భయపెట్టి మరీ గెలిచిన తర్వాత అక్కడితో ఆగుతుందా? అమిత్ షా ఆపరేషన్ గెలవక ముందు నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఒకవైపు దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయి ఆయిల్ సంక్షోభంలో ఇరుక్కొని బంగారం అమ్ముకున్నారు అని వార్తలు ప్రచారం అవుతున్న ఈ సందర్భంలో ఇవేమీ పట్టని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో ఆపరేషన్ షురూ చేశాడు. 80 మంది టీఎంసీ సభ్యులు గెలిచారు. 2007 మంది బీజేపీ గెలిచింది. బీజేపీకి బలం ఉంది, ఫుల్ మెజార్టీ ఉంది. అయినా బీజేపీ 80 మంది గెలిచిన టీఎంసీ నుంచి దాదాపు 58 నుంచి 60 మందిని చీల్చింది. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టారు. ఇప్పుడు మాదే అసలైన టీఎంసీ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. రితబతా బెనర్జీ నాయకత్వంలో ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. ఇతను గతంలో 2018లో అంతకుముందు సిపిఎంలో ఉండే, సిపిఎం నుంచి టీఎంసీలోకి వచ్చాడు. టీఎంసీ నుంచి ఇప్పుడు బీజేపీలో చేరడం కాకుండా మాదే అసలైన టీఎంసీ అని చీలిక వర్గం ఇది. ఇప్పుడు ఈ అసలైన టీఎంసీ అనేవాళ్ళు ఎవరి సాయంతో చేస్తున్నారు? ఇది బీజేపీ సహకారంతో చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ మీటింగుల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే వీళ్ళ వెనకాతల ఎవరు ఉన్నారనేది అర్థమవుతుంది. అమిత్ షా ప్లాన్తో చేస్తున్న చీలిక ఇది.